కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లను వెంటనే తొలగించాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ డిమాండ్ చేశారు. భారీ కటౌట్ కూలే వరకు తొలగించకుండా నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బళ్ళారి చౌరస్తాలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి భారీ కటౌట్ కూలి విద్యుత్ తీగలపైన పడిపోవడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కంప్యూటర్లు, ల్యాప్టాప్లు పాడైపోవడం, 5 గంటల పాటు పెట్రోల్ బంక్ మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి దాదాపు 5-6 నెలలు అవుతున్నా తీయకపోవడంతో నిన్న చౌరస్తాలోని ఇక్కడ ఉన్నటువంటి ఈ కటౌట్ పడిపోయింది. ఈ కటౌట్ పడిపోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కరెంటు తీగలు తెగిపోయి పక్కనే ఉన్నటువంటి ఎంజీ పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి కంప్యూటర్లు ఇవన్నీ కూడా కాలిపోయినాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి అంటే ఇది దురదృష్టవశాత్తు ఇది జరిగింది. అయితే ఇది కనుక పొరపాటున ఆ వెహికల్స్ పైన లేదా ఈ పెట్రోల్ బంక్ పైన కాకుండా లేదా ప్రజలు తిరిగేటప్పుడు కనుక ప్రజలు సంచరించే సమయంలో కనుక పడితే ప్రజల ప్రాణాలు పోయేటివి. అలా ప్రజల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాం.